నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక అడవిలో చెట్టు మీద ఒక పక్షి ఉండేది. అది ఎంతో అందమైనటువంటి పక్షి. రంగురంగుల ఈకలతో ఉన్నటువంటి రెక్కలతో చూడ్డానికి 2 కళ్ళు చాలవు అన్నట్లుగా ఉండేది. రోజు ఎక్కడికో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళి తనకు కావలసిన గింజల్ని ఆహారంగా సేకరించేది. ఒకసారి ఆ మార్గంలో ఒకాయన భుజాన మూట వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పక్షి ఆపింది. "అయ్యా! మీరెవరు? ఆ మూటలో ఏమున్నాయి?" అని అడిగితే, "నేను రైతుని. ఆ పక్కన వేరే ఊళ్ళో నా పొలం ఉంది. అక్కడ నేను పండించినటువంటి గింజల్ని మూటగట్టుకుని, ఇదిగో ఆ పక్కన ఇంకో ఊరుంది. ఈ మార్గం గుండా వెళ్లి అమ్ముకొని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను." అప్పుడు పక్షి అనుకుంది, ఇంత అందమైన దాన్ని, చక్కటి రెక్కలున్నాయి, మెరిసిపోయేటువంటి రకరకాల ఈకలున్నాయి. నేనేంటి అంత కష్టపడి ఎగురుకుంటే ఎక్కడెక్కడికో వెళ్లి గింజల్ని ఏరుకుని ఆహారంగా తీసుకోవడం ఏంటి? ఈ రైతునే మంచి చేసుకుంటే నాకు చక్కగా రోజూ కొన్ని గింజలు దొరుకుతాయి కదా! అని, బాబూ, నేనేమన్నా ఆహారం కోసం గింజలు సేకరించాలంటే చాలా దూరం ఎగురుకుంటూ వెళ్ళాలి. అలా కాదు, మీ దగ్గర ఉన్నటువంటి గింజలేమన్నా తినడానికి ఇస్తారా? అంటే తప్పకుండా ఇస్తాను. కానీ నాకేంటి? నువ్వు నాకేమిస్తావు? నేను అమ్ముకోవడానికి ఇక్కడ వెళ్తున్నాను. పోనీ నీకే అమ్మాయనుకో నాకేమి ఇస్తావు? అని అడిగాడు. చూసారా నా రెక్కలు? రకరకాల రంగుల్లో మెరిసిపోతున్నటువంటి ఈకలున్నాయి. వాటిల్లోంచి ఒక అందమైన ఈకను మీకిస్తాను. నాకు కొన్ని గింజలివ్వండి అని ఇలా రెక్క విదిల్చింది. ఒక అందమైన ఈక నేల రాలింది. చాలా నెమ్మదిగా, సున్నితంగా ఆ పక్షి ఈకను రైతు తీసుకొని ఎంతో సంతోషంగా కొన్ని గింజల్ని ఆ పక్షికిచ్చాడు. ఆ రోజు గడిచింది. మొన్నాడు మళ్ళీ ఆ రైతు అదే దోవలో ఎళ్తున్నాడు. మూటలో గింజలు తీసుకొని. పక్షి మళ్ళీ అడిగింది గింజలు కావాలని. అలాగే అన్నాడు. పక్షి మరో రెక్కను రైతు కోసం రాల్చడం, రైతు కొన్ని గింజలు వేయడం. ఇలా ప్రతిరోజు ఈ తతంగము. కొన్ని రోజులయ్యేసరికి ఈకలన్నీ అయిపోయి పక్షి రెక్కల్లేనిదిగా అయిపోయింది. ఇక పక్షి దగ్గర నుంచి తనకి రావాల్సిందేముంది? అందువలన ఆ రైతు పక్షి కోసం అక్కడ ఆగడం మానేశాడు. తన దోవన తను ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ముందంటే తనకి రెక్కలుండేవి. కాస్త కష్టపడి ఎక్కడికైనా ఎగిరి ఆహారం కోసం గింజలు సంపాదించుకునేది. కానీ ఇప్పుడు ఎక్కడికి కదలెక్కల్లేకుండానే హాయిగా ఏదో ఒక ఈక రాలిస్తే 4 గింజలు దొరుకుతున్నాయే అనే సంతోషంతో గడిచిపోయింది. కానీ ఈకలన్నీ అయిపోయి రెక్కలేనిదయిపోయింది పక్షి. తాను అంతవరకు ఉన్న కొమ్మ మీదకే ఎక్కి సేదతీరే అవకాశం లేకపోయింది పక్షికి.
తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి వ్యాపార సూత్రం ప్రకారం అటుగా వెళ్ళే ఏ రైతు కూడా తనకి ఒక్క గింజ కూడా వేయట్లే. ఇదేమిట్రా అయ్యో! నా బద్ధకం నా ప్రాణం మీదకే తెచ్చింది అని చింతిస్తూ మరి 2, 3 రోజుల్లో ఆకలితో అలమటించి ప్రాణాలు వదిలింది ఆ పక్షి. భగవంతుడు మనకి రెక్కలిచ్చాడు. ఆ రెక్కల కష్టంతో మనకు కావాల్సింది సంపాదించుకోవాలే గాని, తెరగా దొరుకుతోంది కదా! ఎవరైనా ఉచితంగా ఇస్తారు. లేదా వాళ్ళ కోసం మనం ఏదైనా ఇచ్చినట్లయితే మనకు కావాల్సింది నెరవేరుతుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మనకు కావాల్సింది మన దగ్గరికే వస్తుంది అనుకుంటే మనల్ని మనం కోల్పోతాం. చివరికి ఏమీ లేని వారం అయిపోయి, గతి లేని దుస్థితిలో మనం బ్రతుకు వెళ్లదీయాల్సొస్తుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నదైనా, పెద్దదైనా సరే మన కష్టంతో మనం సంపాదించుకుంటేనే మన జీవితం ఆనందమయం అవుతుంది.